యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే సెప్టెంబర్ 23వ తారీఖు. ఈరోజు నేనైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన ఆఫీస్ ఉన్న ఏరియాలో హుస్నాబాద్లో మీ ముందుకైతే హోండా మొబిలియో వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఇదైతే డైరెక్ట్ ఓనర్ వాళ్ళ వెహికలే. మీకు ఇందులో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబరే మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రైజు, వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏదున్నా కూడా ఓనర్ వాళ్ళతో మాట్లాడుకోండి. ఇది 2015 మోడల్, 3వ నెలలో మ్యానుఫ్యాక్చర్ అయింది వెహికల్ 2015లో. ఇది ఐడి టెక్, ఇది ఎస్ వేరియంటు. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. 7 సీటర్లో ఇది 1500 సీసీ అండి, డీజిల్ వేరియంటు. మనకు మైలేజ్ చూసుకున్నట్టయితే 20 వరకు మైలేజ్ వస్తుంది. మంచి కంఫర్ట్గా ఉంటుంది. ఏసీ కూడా ఫుల్ చిల్ అవుతుంది. టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఒక 30% వరకు టైర్స్ ఉన్నాయి ఓవరాల్గా. వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 2-3 చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి, కానీ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ అయితే 92,090 చిల్లర అయితే తిరిగిందండి. షోరూమ్ ట్రాకే. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ వెహికల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది 2015 మోడల్ అయినా కూడా 2020లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ అయితే. మీకైతే దీన్ని జీవితకాలం వచ్చేసి 2035 వరకు అయితే ఉందండి. మనకైతే హోండా మొబిలియో 7 సీటర్ ఈ మధ్య కాలంలో మనం అయితే చాలా మొబిలియోలు అయితే అమ్మడం జరిగింది. మంచి కంఫర్ట్గా ఉంటాయి. ఈ వెహికల్ వాడిన వాళ్ళు వేరే 7 సీటర్ వాడడానికి ఇష్టపడరు. ఆ విధంగా ఉంటుంది వెహికల్ అయితే. చూసుకోవచ్చు వెహికల్ వ్యూ. మీరైతే ఇది లైవ్లో ఉందండి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మనకైతే లైవ్లో వచ్చి వెహికల్ ఇన్స్పెక్షన్ చేయండి, చూడండి. ఓనర్ వాళ్ళ నెంబరే మనమైతే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో బూట్ ప్లేస్ అయితే ఇక్కడ బూట్ ప్లేస్ అవైలబుల్లో ఉంటుంది. ఎక్స్ట్రా ఏమైనా లగేజ్ చేసుకుంటే ఈ విధంగా మనమైతే ఫోల్డ్ చేసుకొని సీట్లని లగేజ్ చేసుకోవచ్చు. 5గురు కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, 7గురు కూర్చున్నా కంఫర్ట్గానే ఉంటుంది. 1500 సీసీ కాబట్టి 7గురు కూర్చున్నా కూడా వెహికల్ అయితే పికప్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. డీజిల్లో వేరే వెహికల్ లాగా కిందికి వంగి ఆ విధమైన పికప్ ఇబ్బంది అయితే ఉండదు. మంచి ఘాట్ సెక్షన్లో కూడా మంచిగా చంపచ్చు వెహికల్ అయితే. ఇక మనకు చూడవచ్చు వెహికల్ అయితే అన్ని వ్యూ కూడా చూపెడుతున్నాను. ఇక గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది, మిగతా అన్నీ కూడా ఒరిజినలే మనం చూసుకోవచ్చు. ఇక ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ బ్రహ్మాండంగా ఉంది. మనకైతే డోర్లు కానివ్వండి, రన్నింగ్ బోర్డు కానివ్వండి, క్వార్టర్ ప్యానల్, బంపర్, ఫెండర్. కొంచెం ఇది అయితే వాతావరణం కూల్గా ఉండడం వల్ల వీడియో క్లారిటీగా రావడం లేదు. మీరు ఎవరైనా కూడా లైవ్లో చూసుకోవచ్చు. లైవ్లో ఇంకేమైనా దీనికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా ఓనర్ వాళ్ళ నెంబర్ అయితే మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓనర్తోనే కాంటాక్ట్ కండి. దీనికైతే మేజర్గా అయితే ఎలాంటి వర్క్ అయితే లేవు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ కూడా మనకు 3 సంవత్సరాల వ్యారంటీతో బ్యాటరీ అవైలబుల్లో ఉంది. ఈరోజు రీసెంట్గా వేయడం జరిగింది. ఇక మనకు చూసుకున్నట్టయితే సీట్ కవర్లు చూడవచ్చు. షోరూమ్తో వచ్చిన సీట్ కవర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఓన్లీ డ్రైవర్ సైడు సీట్ కవర్ అయితే చిన్న స్క్రాచ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది. స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లో ఉన్నాయి. డాష్ బోర్డు కూడా ఫుల్ నీట్గా ఉంది. ఇవైతే మొబిలియో కంపెనీకి సంబంధించిన సీట్ కవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మంచి రెగ్జిన్ సీట్ కవర్స్, బకెట్. ఇక రూఫ్ లైనింగ్ చూడొచ్చు. రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెహికల్ రూఫ్ చూస్తేనే తెలిసిపోతుంది దాన్ని ఎంత డ్రైవ్ అయింది, వెహికల్ ఏ విధంగా ఉందనేది. రూఫ్ను ఇంజన్ ఒక్కసారి ఒక వ్యూ చూస్తే సరిపోతుంది. ఇక దీనికైతే 4 పవర్ విండోస్ ఉన్నాయి. కీస్ కూడా 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కీసే 2 కూడా. ఇక మనకు బ్యాక్ సైడ్ సీటింగ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ వ్యూ స్లోగా చూపెడుతున్నాను, మీకు చూడొచ్చు. ఇవి అయితే ఫ్రంట్ వ్యూ. ఇద్దరు కూర్చోవచ్చు ఆరంగా. ముందట కూడా మంచి స్పేస్ ఉంటుంది. ముంగడ కూర్చున్న వాళ్ళకు కూడా డ్రైవర్ సైడ్ అనేది సీటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంఫర్ట్గా మనం దాన్ని ఎటంతటు సెట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ను కూడా మనకు డ్రైవ్ చేసుకునే విధానాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ సీట్లను కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం కంఫర్ట్గా లాంగ్ వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. ఈ విధంగా దీని అయితే అడ్జస్ట్మెంట్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ కూడా బూట్లో మనకి ఇక్కడ మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూర్చుంటే మనకు కాళ్ళు ఇంత ఫ్రీ ఉంటుంది. ఇంత ఒక జానడ్ అయితే ప్లేస్ ఉంటుంది మనకు. మొబిలియోలో స్పేసు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ స్పేస్ లోపల అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల కూర్చున్న వాళ్ళకైతే ఇరుకుడుగా ఉండదు. ఆ 7గురు కూర్చున్నా కూడా ఆరాంగా జర్నీ చేయొచ్చు. మనకు పికప్ ఉంటుంది. మైలేజ్కి మైలేజ్ ఉంటుంది. సీసీకి సీసీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా దీని అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంకా వాచ్ చేయలేదు. వాచ్ చేస్తే వెహికల్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీకు ఇంజన్ వ్యూ కూడా చూపెడుతూ చూడొచ్చు. చాలా నీట్గా ఉంది. కొంచెం క్లీన్ చేయాలంతే. బ్యాటరీ చూసుకోవచ్చు. మంచి అమరాన్ బ్యాటరీ రీసెంట్గా వేసిందే.
మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, టర్బో కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీని చాసిస్ నెంబర్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది, చూడొచ్చు. చాసిస్ నెంబర్ కూడా క్లియర్గా విజిబులే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నాను, ఇది 2015 మోడల్, 2020లో రిజిస్ట్రేషన్ అయింది. తెలంగాణ వెహికల్, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. వెహికల్ అయితే మీకు కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. కొంచెం వాతావరణం దృష్ట్యా క్లియర్గా రావడం లేదు. మీకు మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఓనర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఓనర్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 5 లక్షలు, కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మిగతా వివరాల కోసం మన డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్.